అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో మరోసారి ఎన్నికల వేడి కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి ముహూర్తం ముంచుకొస్తుండటంతో ప్రధాన పార్టీలు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టేశాయి. అయితే అధికార పార్టీ కావడంతో కాంగ్రెస్ లో కాస్త గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అభ్యర్థిత్వం విషయంలో నేతలు పోటాపోటీగా వ్యవహరిస్తుండటంతో హస్తానికి హతవీధి అన్నట్టుగా తయారైంది పరిస్థితి. మరి ఈ రచ్చను కంట్రోల్ చేసేందుకు కొత్త ఉపాయాన్ని అమల్లో పెడితే తమ దారి తమదే అన్నట్టుగా రచ్చకెక్కుతున్నారు ఇరువురు నాయకులు. ఓవైపు హైకమాండ్ సర్వేలు, మరోవైపు నాయకుల హడావిడి. ఎవరికి వారే అభ్యర్థులు, భారీగా ఫ్లెక్సీలు. కాంగ్రెస్ లో ఎందుకీ కన్ఫ్యూజన్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమరానికి సై అంటున్నాయి రాజకీయ పార్టీలు. ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి విషయంలోనూ ఓ క్లారిటీకి వచ్చినట్టు కనిపిస్తోంది. ఇటీవల ఈ అంశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాదాపుగా స్పష్టత ఇచ్చేశారు. గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయన భార్య సునీత కుటుంబం ప్రయత్నిస్తోందన్న కేటీఆర్ వారికి సేవ చేసే అవకాశం ఇవ్వాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. దీన్ని బట్టి దాదాపుగా బీఆర్ఎస్ అభ్యర్థిత్వం మాగంటి సునీతకు ఖాయమే అన్న ప్రచారం జోరందుకుంది. బీజేపీ సైతం ఈ విషయంలో ఓ స్పష్టత వచ్చినట్టే కనిపిస్తోంది. అయితే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ లోనే ఒక రకమైన కల్లోలం కనిపిస్తోంది. దాని కారణంగానే అభ్యర్థి విషయంలో ఓ క్లారిటీకి రాలేకపోతోంది అధికార పార్టీ. అభ్యర్థుల ఎంపికను అధిష్టానానికి వదిలేసి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెంచిన కాంగ్రెస్ ఇక్కడ ఏకంగా 3 మంత్రులను రంగంలోకి దింపింది. పూర్తి స్థాయిలో అనుకూల పరిస్థితులు తీసుకొచ్చేందుకు రోజుకో గల్లీని చుట్టేస్తోన్న మంత్రులు సుడిగాలి పర్యటనలతో సంక్షేమ అభివృద్ధి అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. అంతేకాదు అంతర్గత కుమ్ములాటం లేకుండా సమన్వయ సాధన కోసం తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ లో పరిస్థితి షరామామూలుగానే గందరగోళం సృష్టిస్తోంది. జూబ్లీహిల్స్ పరిధిలో ప్రతి నాయకుడు అభ్యర్థి అయ్యేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ బీసీ నినాదం ఎత్తుకోవడంతో అక్కడున్న బీసీ నాయకులంతా ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, లోకల్ లీడర్ నవీన్ యాదవ్ పోటాపోటీగా అభ్యర్థిత్వం కోసం తలపడుతున్నారు. ఎవరికి వారు బల ప్రదర్శన చేస్తూ తమ ప్రతాపం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంజన్ కావాలి, అంజన్ రావాలి అంటూ భారీ స్థాయిలో గోడ పత్రికలు ప్రచురించేస్తున్నారు మాజీ ఎంపీ అనుచరులు. మరోవైపు నవీన్ యాదవ్ సైతం లోకల్ గా తన పట్టును మరింత బిగించే పనిలో బిజీగా ఉన్నారు. ఎన్నికల ఫలితాల వెంటనే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సైతం జూబ్లీహిల్స్ లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. రహమత్ నగర్ కార్పొరేటర్ గా ఉన్న సిఎన్ రెడ్డి కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మరో బీసీ నాయకుడు మాజీ కార్పొరేటర్ మురళీగౌడ్ సైతం పోటీకి సై అంటున్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆశీర్వదించండి అంటూ ప్రధాన కూడళ్లలో ఏకంగా బ్యానర్లు పెట్టేశారు. ఆశావాహుల లిస్టులో కీలకంగా కనిపించిన అజరుద్దీన్ కు ఎమ్మెల్సీ ప్రకటించిన హైకమాండ్ అయినప్పటికీ ఆ పోటీ తగ్గకపోవడంతో తలపట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అభ్యర్థిత్వం అంశం అల్లకల్లోలంగా మారడంతో ఈ సమస్య నుంచి ఈజీగా గట్టెక్కేందుకు ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. నియోజకవర్గ ఓటర్లకు కాల్ చేసి ఎవరి అభ్యర్థిత్వం అయితే బాగుంటుందనే అంశంపై ఆరా తీస్తోంది. ఈ సర్వేలో పలువురు నాయకుల పేర్లను ప్రస్తావిస్తున్నారు టెలికాలర్స్. దీంతో ఈ సర్వేలో ఎవరికి ఎక్కువ ఓట్లు దక్కితే వారిదే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ సీటు అనేది స్పష్టమవుతోంది. మరి ఈ సర్వే ఎవరి వైపు మొగ్గు చూపిస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అయితే ఈ లోపుగా నేతలు చేస్తోన్న హడావిడి క్యాడర్ను తికమకకు గురిచేస్తోంది. బీసీ నేతలు, ఓసీ నేతలు అంతా కలిసి గందరగోళం సృష్టించేస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని ప్రతి కార్పొరేటర్, ప్రతి మాజీ కార్పొరేటర్ ఎవరికి వారు తామే అభ్యర్థులమన్నట్టుగా ఇస్తోన్న బిల్డప్ రచ్చకు దారితీసేలా కనిపిస్తోంది. ఎవరికి వారు నియోజకవర్గంలో భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తూ అనుచరులతో మీటింగ్లు ఏర్పాటు చేస్తూ తమ బలాన్ని చూపించేందుకు తహతహలాడుతున్నారు. మరి కాంగ్రెస్ చేపట్టిన సర్వేలో ఏం తేలుతుంది? ఆ రిపోర్ట్ ప్రకారం హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయి అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.